నమస్కారం, లోయా న్యూస్ కు స్వాగతం. రేపు జరగబోయేటువంటి హనుమత్ జయంతి సందర్భంగా స్వయంభూగా వెలిసినటువంటి చారిత్రక సుప్రసిద్ధ నేపథ్యం కలిగినటువంటి కర్మన్ఘట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వైభవోపేతంగా జరుపుకొనుటకు మా పాలక మండలి, అదేవిధంగా ఈవో గారు, ఆలయ సిబ్బంది నిర్విరామంగా ఆ కార్యక్రమంలో నిమగ్నమై తండోపతండాలుగా విచ్చేసేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఆలయంలో స్వామివారి యొక్క దర్శనం సులభతరంగా జరుపుకోవడం కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇవాళ చంపాపేట్ డివిజన్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో చంపాపేట్ డివిజన్లో ఉన్నటువంటి ఈ కర్మన్ఘట్ దేవస్థానం అనేది దక్షిణ తెలంగాణ ప్రాంతానికి ఒక సుప్రసిద్ధమైనటువంటి దేవాలయంగా దినదిన ప్రవర్ధమానమై భక్తులకు కొంగు బంగారమై స్వామివారు వారి కోరికలు తీరుస్తున్నటువంటి తరుణం ఏదైతే ఉందో, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేకంగా నడుస్తున్నటువంటి పల్లకి సేవా కార్యక్రమం కానీ, ముడుపుల కార్యక్రమం కానీ, మరి అదేవిధంగా భక్తులు తిరిగేటువంటి ప్రదక్షిణలు కానీ, అనేక రకాలైనటువంటి మొక్కులను స్వామివారు భక్తులకు, దాతలకు ఎల్లవేళలా నేనున్నానని వెహికల్ పూజ మన ప్రాంతంలో చేయించుకున్నట్టయితే కర్మన్ఘట్ ధ్యానాంజనేయ స్వామి ప్రాంగణంలో వెహికల్ పూజ నిర్వహించేటువంటి వెహికల్స్ కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా గమ్యస్థానాలు చేరుతున్నటువంటి సందర్భం కూడా భక్తులు చర్చించుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి ఇవాళ మహత్తరంగా వైభవోపేతంగా రేపు జరగబోయేటువంటి ఏదైతే హనుమత్ జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఎల్బీ నగర్ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఈ ప్రాంతానికి వారు ఇన్ఛార్జి శ్రీ మధుయాస్కి గౌడ్ గారు విచ్చేస్తున్న సందర్భంగా వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ విస్తృతమైనటువంటి ఏర్పాట్లలో అందరం కూడా ఇవాళ నిమగ్నమై ఉన్నటువంటి సందర్భం. ఈ ప్రాంతంలో ప్రజలకు ఏ కష్టాలు జరగకుండా మరి ఈ ప్రాంత ప్రజలందరినీ తన కన్నబిడ్డల వలె ఒక కుటుంబంలో ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ వారిని ఎప్పటికప్పుడు తీర్చేటువంటి ఒక పెద్దగా కుటుంబ పెద్దగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తూ లక్షలాది కోట్ల రూపాయలతోని ఇవాళ అన్ని రకాలైనటువంటి రోడ్లు కానివ్వండి, మురుకు కాలువలు కానివ్వండి, అదేవిధంగా ఇంకా విస్తృతమైనటువంటి పార్కుల ఏర్పాటు కానివ్వండి, అదేవిధంగా ఇవాళ శ్మశాన వాటికల పునరుద్ధరణ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను, ఫ్లైఓవర్స్ ఒకవైపు, అండర్ పాస్లు మరొక వైపు, ఇవాళ నూతనంగా మరొకటి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఏర్పాటు చేయబోయేటువంటి ఫ్లైఓవర్స్ కానీ, లేదా ఎల్బీ నగర్ నుంచి మన ఓవైసీ వరకు ఏర్పాటు చేయబోయేటువంటిది కానీ, ఇప్పుడు సంతోష్ నగర్ నుంచి మలక్పేట్ నుంచి మరి ఓవైసీ వరకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మరి పెద్దలు మధుయాస్కి గౌడ్ గారి యొక్క పాత్ర గణనీయమైంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అవసరమైనప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా అనేక సలహాలు చూపిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ యొక్క విషయాలకు అనుగుణంగా ఈ పార్టీ ముందుకు పోవాలని ఆర్నిశలు కృషి చేస్తూ మరి
ఆయన అనేకమైనటువంటి ప్రముఖమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఇవాళ దళితులకే కాకుండా అగ్రవర్ణాల పేదలకు కూడా చక్కని మార్గాన్ని సూచించాలని అటు ప్రభుత్వానికి కూడా సూచనలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఈ ప్రాంత బిడ్డగా, ఎల్బీ నగర్ ముద్దు బిడ్డగా ఈ ఎల్బీ నగర్ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని నిరంతరం ఆలోచించేటువంటి మా ఎల్బీ నగర్ ముద్దు బిడ్డ అయినటువంటి మదియాస్కి గౌడ్ గారిని మరొక్కసారి సాదరంగా మా ఆలయానికి ఆహ్వానించుకుంటున్నటువంటి సందర్భంగా మరి భక్తులకు కూడా దివ్యమైనటువంటి కాంతుల మధ్యన ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడక్కడ చల్లని పానీయాలు కానీ, మజ్జిగ కానీ, రకరకాలైనటువంటి ఇంకా కొన్ని తినుబండారాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది దాతల యొక్క ప్రోద్బలంతో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి రాబోయేటువంటి రోజుల్లో మా పాలక మండలి అందరం కూడా కలిసి దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాము. మరి దీనికి మా పాలక మండలిని ముందుకు నడిపిస్తున్నటువంటి ఇలా దాతలు భక్తులందరికీ కూడా మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి హనుమత్ జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయపరచవలసిందిగా కోరుతా ఉన్నాం.